తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేయడానికి 1500 మంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇక్కడే 5 ఏళ్ళు సావాసం చేశాక అటోళ్ళు ఇటు అవుతారు. క్రిందసారి జనసేన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం విపరీతంగా ఎన్ఆర్ఐలు వచ్చారు. ఎందుకు అంటే పవర్లో లేదు కాబట్టి. అప్పుడు రాజకీయ పార్టీలు కూడా పైన వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాయి సహజంగా. ఆ కోఆర్డినేషన్తో వచ్చారు, పనిచేశారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, ఎందుకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి మనకి చేసేది ఏంటి అన్నటువంటి ధోరణిలో ఉన్నారు. అందుకని వాళ్ళంతటా వాళ్ళుగా ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు తప్పించి కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం కోఆర్డినేట్ చేసింది, 1500 మంది వస్తున్నారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వీళ్ళు కొంతమంది ఇతర దేశాల్లో ఈ ప్రభుత్వం తరపున సలహాదారులుగా కూడా చేస్తున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇది అక్కడ బాధ్యతలు కూడా స్వీకరించారు. అన్ని దేశాలకి ఇన్ఛార్జీలు కూడా పెట్టారు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇతర ఎన్ఆర్ఐ అదే పార్టీకి సంబంధించిన వాళ్ళకి కొన్ని పొరపొచ్చాలు ఉండటం వల్ల కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ఆర్ఐలు సంఘటితంగా కలిసి పనిచేస్తారు ఇప్పటికీ తేలలేదు. వాళ్ళు 1500 చెప్పారు, వీళ్ళు ఎంత పని చేస్తారు, అసలు చేస్తారా లేదా, ఇది తేలాల్సి ఉంది.